For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. పసుపు కుంకుమలు వాయనములుగా ముత్తైదువులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. అసలు ఈ పసుపు కుంకుమల వాయనములు ఎందుకని ఇస్తారు? ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం? ఎందుకని పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా? ఇలాంటివి ఎన్నో డౌట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటాయి. మరి ఇదంతా కూడా మనకి క్లారిటీగా చెప్పడానికి మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో శివరుద్ర సాధువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకని ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. నమస్కారం తల్లి, చెప్పండి. గురూజీ, ప్రతి ఒక్కరూ కూడా ముత్తైదువులు పెళ్ళైన తర్వాత కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పూజా కార్యక్రమాల్లో కావచ్చు, గుడుల్లో కావచ్చు, ఇంట్లో చేసే చిన్న చిన్న పూజల్లోనూ కూడా కావచ్చు, వచ్చే ముత్తైదువులకి పసుపు కుంకుమలు వాయనంగా ఇచ్చుకుంటూ ఉంటారు. అసలు ఈ పసుపు కుంకుమల వాయనం ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? ఇప్పటికీ మనం పాటిస్తున్నాం కదా. మరి ఈ ఆచారం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఇచ్చుకోవడం మంచిదే అంటారా? పసుపు కుంకుమలు అని అంటే తల్లి గౌరీమాత, గౌరవనీయుడైన నా తండ్రి శివుడు, నా తల్లి లక్ష్మీమాత, గౌరవాన్ని భూమండలంలో ప్రతి ఇంట చూపిస్తున్న విష్ణువు. పసుపు కుంకుమ అని అంటే ప్రతి నోట పలుకుతున్న మాట విద్యా రూపంలో ఉన్న నా తల్లి సరస్వతి మాత, మన తలరాతలను రాయగలిగిన స్థితిగతులు ఉన్న మహానీయుడు పరబ్రహ్మ. వీళ్ళు ముగ్గురికి చెందినవి ఇవి. అంటే శాసన గ్రంథాల్లో ముగ్గురు దేవతలని ప్రత్యేకంగా చెప్తాము: లక్ష్మి, సరస్వతి, పార్వతి. అలాగే విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు. వీళ్ళే ఆది దంపతులు. ఎక్కువ శాతంగా దీంట్లో చూస్తే అమ్మ అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చిండు శివుడు కాబట్టి ఈ పసుపు వాయునాలు గౌరీమాతకు చెందుతుంటాయి, లక్ష్మీమాతకు కూడా చెందుతాయి. అలా అని సరస్వతి మాతకు చెందవని కదా, అందరికి చెందుతాయి. కాకపోతే పర్టికులర్గా బ్రహ్మ నాలుకపైనే చోటిచ్చాడు సరస్వతి మాతకి, విష్ణు వచ్చేసి గుండెలో ఇచ్చాడు ఆ కమలం పువ్వు గుర్తు. అదే నా తండ్రి శివుడు శరీరం మొత్తం ఇచ్చేసాడు భాగాన పసుపు కుంకుమలు. అలాగా ఇది దైవాధీనమైన మాట. మానవుల చరిత్ర గురించి ఎందుకు వచ్చిందనే విషయం చెప్పితే, అరుంధతి నా తల్లి మహాపతివత. ఈ మహాపతివతకి చెందుతుంది ఈ యొక్క మీరన్న మాంగళ్యానికి సంబంధించిన సౌభాగ్యవతులు ఇచ్చుకుంటేమమ్మ పుచ్చుకుంటేమన్న వాయనాలు, పసుపు కుంకుమలు, పసుపు బొట్టులు. ఎక్కువ శాతంగా పండగల రోజులు, వరలక్ష్మి వ్రతాల రోజులు, దేవీ నవరాత్రుల రోజు, గణేశుడి యొక్క పండగల రోజుల్లో కనబడుతూ ఉంటాయి. అయితే తల్లి అరుంధతికి మనం రెండే విషయాలు చెప్తాం. అమ్మ చేసిన 4-5 ఘనమైన పనులు ఉన్నాయి. మొదట భర్తని ఈవిడ పెళ్ళి ఎలా చేసుకుంటుంది స్వయంవరంలో. తండ్రి ఏం చేస్తాడంటే స్వయంవరాన్ని ప్రకటిస్తాడు తల్లికి. అరుంధతి మాతకి పెళ్లి చేసే సమయం వచ్చింది, వీరాది వీరులు, ఘనమైన చరిత్ర కలిగిన రాజులు, మహారాజులు రావాలి, యువరాజులు అని చెప్పినప్పుడు అందరినీ చూసి నాకు వీళ్ళెవరు నచ్చలేదు తండ్రి అని చెప్పి, ఈయన ఎవరు నచ్చారో చెప్పు అని అంటే, నాకు ఫలానా అడవిలో కట్టెలు కొట్టేవాడు నచ్చాడు అని అంటే, అదేంటమ్మా నువ్వు యువరానివి, రాజ్యానికి నువ్వు అందగత్తెవి, అలా ఇలా అంటే, లేదు లేదు నాకు ఆయన్నే కావాలి అని అంటే, అదేంది ఇక్కడికి చిన్న గొడవ అని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు, ఆయన గారి వాకాబు పెట్టిస్తాడు. చూస్తే ఆయన రాజ్యాన్ని కోల్పోయి ఓడిపోయి ఉన్న ఒక వీరుడు, తినడానికి తిండి ఉండదు, ఒంటి మీద ఒకే బట్ట ఉంటుంది, మళ్ళీ తినడానికి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి ఎక్కడిదరా గోల, ఈవిడనేమో ఆయన్ని ప్రేమిస్తుంది, ఇది ఎక్కడి పరిస్థితి అంటే, అమ్మ అరుంధతి నీవు అన్నీ కోల్పోతావు అలా అంటే, లేదు లేదు నాకు ఆయనతోనే స్వయంవరం చేయించండి నాన్న అంటే, లేదు మేము చేయించలేము, రాజ్యానికి అవమానం జరుగుతుంది, నీవు వెళ్ళాలంటే వెళ్ళు అన్నట్టు. ఆవిడ ఇష్టంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రికి ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే, 365వ రోజు ఈ సత్యవంతుడు చనిపోతాడని తెలుసుంటుంది. ఈ సత్యవంతుడు ఎవరు? అరుంధతి అమ్మ భర్త. సంవత్సరంలోపే చనిపోయినాక నా బిడ్డ వస్తుందని ఈయన ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు స్వయంవరం ప్రకటించుకోవడమో లేకపోతే పెళ్లి చేయడం అనేది ఆయన నిర్ణయం ఉండవచ్చు. అయితే అమ్మ వెళ్ళిపోయి ఆయనను పెళ్లి చేసుకుంటుంది. అరుంధతి తల్లి అరుంధతి పెళ్లి చేసుకుని ఆ గుడిసెలో, పూరి గుడిసెలో ఉంటారు. ఇది చాలామందికి తెలియాల్సిన విషయం. రోజు వాళ్ళు వచ్చేటప్పుడు తల్లి ఒకటే దుస్తుల మీద వస్తుంది కదమ్మా, ఈయన దగ్గర ఒకటే దుస్తువులలో ఉంటారు వీళ్ళు. కొన్ని రోజులు అయినాక ఒక దుస్తువు పాడైపోతుంది, ఒకే దుస్తువుని ఇద్దరు మార్చుకుంటుంటారు. బయట ఉన్నప్పుడు ఈయన, ఇంట్లో ఉన్నప్పుడు ఈవిడ. బయట ఉన్న ఇట్లా ఒకళ్ళు బయటికి వెళ్తే ఆ దుస్తువులు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ ఉండవు.
అలా ఒకప్పుడు ఒక సాధువు వచ్చేసి భవతి భిక్షాందేహి అని గట్టిగా అరుస్తాడు. అనగానే స్వామి క్షమించండి మమ్మల్ని, నా పెనిమిటి బయటికి వెళ్ళాడు. ఆయన గారు రాగానే నేను భిక్ష ఇస్తాను, సరే నేను వేచి ఉంటాను మాత అని అంటాడు. తను 2 గంటల తర్వాత వస్తాడు. ఈయన కట్టెలకి వెళ్తాడు కదా, అడవికి వెళ్తాడు కదా. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈయన లోపలికి వెళ్తే ఆవిడ చిన్నగా ఏదో చిన్న ప్రసాదమే తెచ్చిస్తుంది భిక్ష. ఏమ్మా ఓ పంచపక్ష పరమాణాలు వండుతున్నావు అనుకున్న గత 2 గంటల నుంచి నువ్వు నాకు పెట్టడానికి తెచ్చింది ఇంత చిన్నదా, అది కూడా చింతకాయ, ఈ చింతపండ ఏందమ్మా ఇది, ఏంది ఒక సాధువుకు అవమానం అది అని అంటే, క్షమించండి మా దగ్గర ఒకే దుస్తు ఉంది, నా పెనిమిటి బయట ఉండడం చేత నేను దుస్తులు లేని సమక్షంలో బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన రాగానే మా ఇంట్లో ఉన్న భిక్షే అది, ఇప్పుడు మీరు రాకపోతే దాంతోనే అది పులుసు పెట్టుకొని తినడమో లేకపోతే ఏది చేయడమో మా బతుకు అంతే, అదే మీకు ఇచ్చాము మహానీయ, మమ్మల్ని క్షమించండి సాధువు గారు జంగమ అది అని అన్నప్పుడు తండ్రి ఎంతో ఆనందపడతాడు. ఆ మహాపతివత భర్త లేని సమక్షంలో బయటికి కూడా రాలేదే, నన్ను లోపలికి కూడా రమ్మని అనలేదే, గుణవంతురాలు కాబట్టి గుణాన్ని గడప అవతలే పెట్టేసుకుంది, భర్త రాగానే హడావిడిగా వచ్చేసి నాకున్న ప్రసాదాన్ని ఇచ్చింది అని చెప్పేసి తండ్రి ఏమి మాట చెప్పిపోతాడంటే దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి వెళ్తాడు. అంటే ఆయన గుణాన్ని చూసి యాక్చువల్లీ ఆయనదేమి 365 రోజులకి చనిపోతాడు సంవత్సరంలో. అలా వెళ్ళిపోతాడు తండ్రి జంగముడు. వెళ్ళిపోయిన తర్వాత 365వ రోజు రాగానే యముడు బయలుదేరుతాడు దున్నపోతుపై. టకా వచ్చి అమ్మని చెప్తాడు, అమ్మ పెనిమిటిని తీసుకెళ్లే సమయం వచ్చేసింది అని పెనిమిటిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు పాశాన్ని. పెనిమిటి కాళ్ళు పట్టుకొని ఈవిడ వచ్చేస్తుంది వెనకలే, నా పెనిమిటి అని. అంటే యముడు అంటాడు, నీ యొక్క ఆయుష్ తీరలేదు అరుంధతి, మీరు రాకూడదు, మీ ఆయుష్ వేరు, మీ రాజ్యం వేరు, మీ కర్త వేరు, మీ క్రియ వేరు, మీరు రాకూడదు, వలదు 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 అంటే, లేదు 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 నేను నా జీవితమే ఈయనతో పాటే నా బ్రతుకు, ఈయన లేనిది నాకెందుకు అసలు యమా అని చెప్పి పోతూ ఉంటే, లేదు లేదు ఏదైనా కోరుకుంటే కోరుకో అని అంటది. ఏం కోరుకునేది కాదు, నాకు ఈయన కావాలంటే నేను ఈయనని ఇయ్యలేను, ఈయన ఆయుష్ తీరిపోయింది, వేరే ఏమైనా కోరుకోనన్న ఆ తరుణంలో ఆయన నా రాజ్యం, మా రాజ్యం, నా పెనిమిటి రాజ్యం తిరిగి రావాలి అని అంటే అస్తు అని అంటాడు, రాజ్యం సుఖభోగాలకి. తర్వాత ఇంకేమి కావాలంటే మా అత్త మామలు గుడ్డి వాళ్ళు, వాళ్ళకి కన్నులు ఇవ్వండి అని అంటారు, అస్తు అని అంటాడు. అలా అంటున్న ఆ తరుణంలో మాటల్లో ఒక పొలిమేర ఉంటుంది కదా ఒక ఊరిది, ఆ పొలిమేర దాటంగానే యమా అని అంటాడు. ఒక్కసారి నా తండ్రి పరమశివుడు వచ్చి నిలబడి, అమ్మా ఆ ఉత్కంఠమైన కంఠం మహానీయుడిదే కదా, నీలకంఠుడిదే, ఇక్కడికి వచ్చాడేంది అని చెప్పేసేసి ఏమిటి ఏమిటి అని అడిగినప్పుడు, నీకు తెలీదా మేము దీర్ఘ సుమంగళీ భవాని ఆశీర్వదించిన ఆశీర్వాద వలం ఆ అరుంధతి అమ్మకి ఇచ్చామని, నిత్యం సౌభాగ్యం కోసం ఈ రాజ్యాన్ని, రాజులని, యువకుల గురించి ఒక ఆలోచన చేసి ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి కాలం చేస్తాడు అన్న ఆ యొక్క సత్యవంతుడు గురించి వచ్చిన ఆ గుణవంతురాల గురించి నీకు తెలీదా, మేము ఇచ్చిన మాటకి మీరు ఎదురు వస్తారా అని అన్నప్పుడు, మహానీయ మమ్మల్ని క్షమించండి, ఆయుష్ తీరింది కదా తీసుకొచ్చామంటే, ఆయుష్ పొలిమేర వరకే ఉన్నది, పొలిమేర తర్వాత పరమశివుడు ఉన్నాడు, నేను నా యొక్క సతీమణితో వచ్చాను, ఆయన గారికి పూర్ణ ఆయుష్ ప్రసాదించి గుణవంతురాలైన అరుంధతికి గుణాన్ని ఇచ్చేసి ఆయన ప్రాణం ఆయన శరీరంలో మళ్ళీ వేసి శుభభోగాలు రాజ్యభోగాలు అనుభవించే విధముగా సౌభాగ్యాన్ని ఇచ్చాను అని అన్నప్పుడు యముడు తల కిందికి పెట్టి, మీ ఆలోచన మహా గొప్పది, ఇలాంటి పవిత్రమైన పతిపతులు బతికి ఉండాలి 10 కాలాల పాటు, ఇకపై ప్రతి మాంగళ్యం అనే ఒక పెళ్లి అనే ఒక సందర్భం వచ్చినప్పుడు నా తల్లి అరుంధతిని చూపించి, అదిగో అరుంధతి నక్షత్రం ఆవిడే పవిత్రమైనది, ఎందుకు పవిత్రమైనదంటే ఆవిడ మరణాన్ని కూడా గెలిచినది, యముడిని కూడా ఎదురించినది, పరమ శివుడిని కూడా తెలివిగా వరాన్ని తీసుకోగలిగినది అన్న ఆ తరుణమే అరుంధతి నక్షత్రం. అంటే మరణాన్ని కూడా గెలవగలే శక్తి ఒక స్త్రీకి ఉంది. ఆ స్త్రీ ఎవరైతే ఆ స్త్రీ ఉంటారో అమ్మ, అన్ని సర్వస్వం భర్తే అని నమ్ముతారు కదా, ఆయన ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తే, ఇంకేదైనా స్థితిగతుల మధ్యలో మార్పులు చేర్పులు ఏదైనా సుఖం అనేది కూలిపోతే, సుఖం అంటే మరి శారీరకమైనది కాదు, వచ్చిన డబ్బు నిలబడకపోవడము, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము లేకపోవడం చేత వీళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకొని, అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు నిర్ణయించింది ఈ మాంగళ్య బలానికి
పెనిమిటి ముఖ్యమైన వాడు కాబట్టి పెనిమిటికి బాగుంటే ఈ ఇల్లు బాగుంటుంది. ఈ ఇల్లు ఎందుకు బాగుంటుందంటే సర్వస్వం ఈయనకి ఆవిడకి ఈవిడే. అందుకని ఇది ఎలా రావాలి అంటే 10 మంది మహానీయులైన సౌభాగ్యవతులు ముత్తైదులు వచ్చి ఇచ్చిన ఆ ఆశీర్వాద బలం 10 మంది పార్వతీమాతలు ఇస్తున్నారు అనేది అర్థం. వాళ్ళకు ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళకు సంసారం ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిపి ఒక సౌభాగ్యవతిని ఆరోగ్యవంతురాలుగా ఆయుష్ పరంగా ఆర్థిక స్థితిగతుల పరంగా మానసికంగా కాపాడుకునే తరుణమే ఇచ్చుకుంటిమి అని అంటే. ఇచ్చుకుంటిమన్మ వాయనం అనేది ఇక్కడ ఏంటంటే వాయనం కాదు, అది ఇచ్చుకునేది సౌభాగ్యం. అంటే సౌభాగ్యం ఎలా ఇస్తారు బయటికి? సౌభాగ్యం ఇయ్యరు. అక్కడ ఏమి ఇస్తారంటే మీరు తీసుకుంటున్న ఆ పుణ్య కార్యక్రమాల్లో మాకు పుణ్య కార్యక్రమాన్ని ఇచ్చి పుణ్యమైన మా ఈ దంపతులని మహాపుణ్యమైన జీవితాలకి అర్హతని సంపాదించండి. ఆ పుణ్యంగా ఇచ్చుకుంటున్నామా పుచ్చుకుంటున్న వాయనంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అదే ఒక్క తమలపాకు, పసుపు కొమ్మ, ఇంకేదైనా బియ్యము, అక్షంతాలు. ఇది పార్వతీమాతని ఇచ్చుకొని తెచ్చుకునే తరుణమే గొప్ప తరుణం. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే పసుపు బొట్టుకి పిలవట్లేరు ఎక్కువ మంది, పసుపు బొట్టు కార్యక్రమాలు చేసుకోవట్లేరు ఎక్కువ మంది. చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది పిలుస్తారు, కొంతమంది పిలువరు. వాయనం అనేది నీ ఇంటికి, నీ ఒంటికి, నీ యొక్క భర్తకి సంబంధించింది, నీ యొక్క వంశానికి సంబంధించిందమ్మా. నువ్వు ఆ లేడీకి చెప్పకూడదు, ఈవిడకి చెప్పకూడదు అని చెప్పి రాసి లేదు. అరుంధతి నక్షత్రం అనే విషయం ఒక పవిత్రత. ఈ తరుణం అరుంధతి మాతకు సంబంధించిన తరుణం నుంచి వచ్చినదే సౌభాగ్యం. ఈ విధముగా ఉంటే అరుంధతి అమ్మ 18 సంవత్సరాలు పూజ పురస్కారాలు ఎన్నో యాగాలు చేస్తే పుట్టుతుంది వాళ్ళ తండ్రికి. ఆయనే వసుదేవుడు. ఆయనకి పుట్టిన తర్వాత 18 ఏళ్ళగా అంతో గారాభంగా చేసుకున్నందుకు, పరమాత్ముడు వరం చేత పుట్టించినందుకు, ఈవిడ పెళ్లి తవరలు బయటికి వెళ్ళినందుకు ఈ వరం ఇస్తే ఒకప్పుడు అగ్ని కామానికి అందరినీ ఆవహించుకుంటుంటుంది శరీరంలో. అరుంధతి మాత్రాన్ని ఆవహించుకోలేకపోతుంది. అంత పవిత్రమైనది ఆవిడ. అందరు ఆహుతైపోతుంటారు అక్కడికి వచ్చి. శివపురాణంలో ఉంది. ఆ శివపురాణంలో శివుడు ఒక రోజు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన వీర్యానికి సంబంధించిన విషయ వివరణ చాలా డీప్గా పోయినప్పుడు అందరినీ శరీరంలో కలుపుతూ వస్తున్న ఆ తరుణం అరుంధతి మాత్రాన్ని లాగలేకపోయింది. ఆ తరుణం రాసింది ఇందులో. అన్నికంటే పవిత్రమైనది ఆవిడ అని అంటారు. ఆవిడకు సంబంధించిన ఈ తరుణం మనము అంత పవిత్రతను తీసుకురావాలనేది ఈ వాయనాలకు సంబంధించిన కార్యకలాపాలు అందరూ తీసుకోవాలి. 3 నెలలకు లేదా 6 నెలలకు సంవత్సరానికి చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల గొప్పగా లక్ష్మీ స్వరూపం, గొప్పగా సరస్వతి స్వరూపం, అన్నిటికంటే మించి గొప్పగా పార్వతీ స్వరూపం, గౌరీమాత స్వరూపం మన ఇంట్లోకి వస్తుంది. ఎక్కడైనా గుడిసెలో ఇచ్చుకున్నా పర్లేదు. లక్ష్మీ సౌభాగ్యం. ఎవరు కూడా తమలపాకులు అరటి పండ్లు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. లక్ష్మీ సౌభాగ్యం ఒక తమలపాకు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఇలా ఇచ్చినా నా తల్లి, నా తండ్రి, నా తల్లి, నా తండ్రి అలా ముగ్గురు కూర్చొని ఉంటారు. అందులో పార్వతీ పరమేశ్వరులు అక్కడ నుంచి వచ్చి ఇలా కూర్చొని ఉంటారు. అది ఆశీర్వాదం. పెద్దగా చేసేసి ఊరంతా చేయాల్సిన పండుగ లేదు ఇది. చిన్న తమలపాకు పవిత్రమైన దాన్ని పసుపు కుంకుమ వేసి నీ ఒడిలో పెట్టి, నీ ఒడిలో నుంచి నా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే బ్రహ్మస్వరూపం వచ్చేసినట్టే కదా తల్లి. నీ దగ్గర డబ్బులున్నాయి కానీ నువ్వు వెండి కంచంలో ఇస్తావు. నీ దగ్గర డబ్బులున్నాయి కానీ మరి పసుపు కుంకుమ పెట్టకుండా వాయినం ఇయ్యి మరి ఇవ్వగలవా? పసుపు రంగు మార్చగలమా? కుంకుమ రంగు మార్చగలమా? ప్రకృతిని మార్చగలం. నిజంగా గురూజీ, పసుపు కుంకాల వాయనం వెనక ఇంత పరమార్థం ఉందని అనేసి మీరు చెప్పింది నాకే ఆశ్చర్యంగా ఉంది. చిన్న మనస్పర్ధలకి వీళ్ళని పిలవకూడదు, వాళ్ళని పిలవకూడదు అని అనేసి చూసిన తరుణాలు చాలా ఉన్నాయి. కానీ నిజంగా వాయనం ఇచ్చేది మన ఇంటి ఆయుష్, మన ఆయుష్ని పెంచుకోవడం కోసమే కాబట్టి అందులో తప్పేమీ లేదు. సో మీరు కూడా చూసారు కదా, వాయినాలు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ వాయినాల విషయంలో అలాంటి మనస్పర్ధలు తీసుకురావద్దని చెప్తున్నారు. అండ్ మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టుడే దిస్ వీడియో గైస్. ఇంకేమైనా కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నమస్కారం.